మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మే నెల 11వ తారీఖు 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవునిని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకే అన్నీ ఒక వరుసలో క్రమం వెంట క్రమము సమకూడు జరుగుచున్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నీ జీవితంలో ఇప్పటి వరకు కష్టాలని ఎదుర్కొంటూ వచ్చావేమో, కన్నీళ్ళనే నీ జీవితంలో ఎదుర్కొంటూ ఇప్పటివరకు బ్రతికి ఉన్నావేమో, శ్రమల ద్వారానే నీ ప్రయాణం ఇప్పటివరకు కొనసాగిందేమో, నా దేవుడు నీకు ఈ ఉదయకాలం ముందు తెలియజేస్తున్నటువంటి మాట, అవి ముద్దు రావలసినది. అవి వస్తేనే నీ జీవితంలో మేలులు విలువ, కష్టం విలువ నీకు తెలుస్తుంది అని. ముందు కన్నీళ్లతో ప్రారంభమైంది నీ యొక్క ప్రయాణం. ఇప్పుడు ఆనందకరముగా, సంతోషకరముగా, అనేకులకు దీవెనకరముగా నీవు నిలవబోతున్నావు. గనుక దేవుని బిడ్డ, వచ్చిన కన్నీళ్లను బట్టి కృంగిపోక, నువ్వు ఎదుర్కొన్నటువంటి బాధలను తలంచక, దేవుడిచ్చు ఆశీర్వాదాలను తలంచు, దేవుని వైపు చూస్తూ ఆయన యందు సంతోషిస్తూ, నీ జీవితంలో చేసినటువంటి మేలుల విషయమై ముందు జరిగిన ప్రతి విషయాన్ని నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీ స్థితిని దావీదు వలె గొర్రెల దొడ్డని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లు, సహోదరుడా, నీ జీవితంలో కూడా అట్టి జ్ఞాపకం చేసుకునే వరుసలోనికి దేవదేవుడిని నిలుపటానికి ఇట్టి శ్రమలు నీకు అనుభవించుకున్నావని గుర్తించి రాబో మేలుల విషయమై ఆనందంతో ముందుకు ఎదురు చూసు కృప దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి పరిపూర్ణమైన సంతోషము, ఆనందము వారికి అనుగ్రహించి కృప చూపి నడిపించి బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిహిత సదాకాలం తోడండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.